పండితులైన బ్రాహ్మణులారా, సూర్య సంక్రమణ దినమందు చేయబడు సత్కర్మ ముందు చెప్పిన పరిశుద్ధ దినము కంటే 10 రెట్లు ఫలమునిచ్చునదగును అని తెలియవలెను. విశ్వనామ యోగమునందు చేయబడిన కర్మ పైదాని కంటెను 10 రెట్లు ఎక్కువ మహాత్యమును సంతరించుకొనును. విశ్వనామ యోగము అనగా సూర్యుడు మీనరాశి నుండి మేషరాశిలోనికి ప్రవేశించు పుణ్యకాల సమయాన్ని, సూర్యుడు కన్యారాశి నుండి తులారాశిలోనికి ప్రవేశించు పుణ్యకాల సమయాన్ని విశ్వనామ యోగంగా అంటారు. దక్షిణాయన ఆరంభ దినములందు అనగా కర్క సంక్రాంతి యందు చేయబడిన పుణ్యకర్మ మహిమ విశ్వయందు చేయబడిన దానికంటే 10 గుణములు ఎక్కువగును. దానికంటేను మకర సంక్రాంతి యందు 10 రెట్లు ఎక్కువ. మకర సంక్రాంతి కంటే ఎక్కువ చంద్రగ్రహణ సమయమున చేయబడిన పుణ్యకర్మ ఎక్కువ మహిమను కలిగి ఉండును. సూర్యగ్రహణ సమయము అన్నిటికంటే ఉత్తమమైనది. అప్పుడు చేసిన పుణ్యకర్మ ఫలము చంద్రగ్రహణ సమయము కంటే అధిక ఫలమును సంపూర్ణత్వమును సమకూర్చును. ఈ విషయమును విఘ్నులు చక్కగా నెరుగుదురు. జగద్రూపమైన సూర్యుడు రాహురూపమైన విషముతో కలియును కనుక సూర్యగ్రహణ సమయము రోగప్రదాన కారకముగును. అందువలన ఆ విషమును శాంతింపజేయుటకు ఆ సమయమున స్నాన ధ్యాన జపములు చేయవలెను. ఆ కాలము విష ఉపశమనము కొరకు ఉపయోగపడును కనుక పుణ్యప్రదముగా చెప్పబడినది. జన్మ నక్షత్ర దినము వ్రతములు పూర్తి చేసిన దినము సూర్యగ్రహణముతో సమానమని భావింపబడినవి. మహాపురుషుల సాంగత్య సమయమున కోట్ల కొలది సూర్యగ్రహణములతో సమానమైనదిగా పవిత్రమైనదిగా జ్ఞానులు తెలుసుకొని అంగీకరించెదరు. తపోనిష్ఠులకు యోగులు, జ్ఞాననిష్ఠులకు యతీంద్రులు పూజార్హులగుదురు. వీరు పాపములను నశింపజేయుదురు. 24 లక్షల గాయత్రి మంత్రమును జపించిన బ్రాహ్మణులను పూజకు తగిన ఉత్తమ పాత్రులు. వారు సంపూర్ణ ఫలమును భోగములను ఇచ్చుటకు సమర్థులు. పతనము నుండి రక్షించువారు అనగా నరకపాతోన్ముఖులను రక్షించుదురు. ఈ గుణము వలననే శాస్త్రములందు వీరి కొరకు పాత్ర శబ్దమును ఉపయోగించిరి. అట్టివాడు దాతను పాతకము నుండి రక్షించు కారణమున పాత్ర అని చెప్పబడును. గాయత్రి తనను గానము చేయువాడిని పతనము నుండి రక్షించును కనుక ఇది గాయత్రి అని పిలువబడును. ఈ లోకమునందు ధనహీనుడు ఇతరులకు ధనమునివ్వలేడు, ధనవంతుడు ధనమునివ్వగలడు. అదే విధముగా స్వయముగా పరిశుద్ధుడు పవిత్రాత్ముడు ఇతరులను రక్షించగలడు, ఉద్ధరించగలడు. గాయత్రి జపమును చేసి పవిత్రుడైన వాడు శుద్ధ బ్రాహ్మణుడు అనిపించుకొనును కనుక దాన జప హోమ పూజాది కర్మలన్నింటికీ అతడే పరిశుద్ధుడు పాత్రుడును. అట్టి బ్రాహ్మణుడే దానమునకు రక్షించుటకు పాత్రుడగును.